ఒకే ఎన్నికలు ఉన్నప్పుడు ఒకే రోజు ఓట్లు లెక్కింపు జరగాలని కేఏ పాల్ అన్నారు. విశాఖ స్టీల్ ఆస్తుల విలువ 8,000 కోట్ల రూపాయలని పాల్ వివరించారు. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని కేవలం ₹1 కోటి అమ్మేశారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అప్పనంగా అమ్ముకున్నారంటూ కేఏ పాల్ ఆరోపించారు. ఇక్కడున్న స్టాఫే లెక్కింపు చేస్తారు. 40 రోజులు ఎవరు కాపాడుతారు? ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో వారే రిప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మునుగోడులో నాకు జరిగింది. ఓట్లైన ఈవీఎంలు తీసేసి వాళ్ళు ఓట్లేయించిన ఈవీఎంలు పెట్టారు. దానికి రుజువులతో వీడియోతో సహా మేము పెట్టాం. మీరు కోర్టుకి వెళ్ళారా? వెళ్ళామండి. మునుగోడు ఎలక్షన్ తర్వాత వెళ్ళాం. 2022 అక్టోబర్ నవంబర్లో ఇంతవరకు అది నడుస్తూనే ఉంది. మరి ఎందుకు డేట్ ఇవ్వలేదు? మీరు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు సార్. మరి 2014లో ఎలక్షన్ 19 తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారు. ఎస్, వెళ్ళానండి. 4 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పర్సనల్ గా కలిశారు. ఇప్పుడున్న రాజీవ్ కుమార్ గారిని, అంతకుముందు ఉన్న అరోరా గారిని, అంతకుముందు ఉన్న ఒక మన తెలుగు ఆయన, నార్త్ ఈస్ట్ ఆయన మిత్రులు 4 మాట ఇచ్చారు. 4 కాపాడలేకపోయారు. మరి ఎవరిది ఇప్పుడు బాధ్యత? అండర్ ఆర్టికల్ 19 and 21, అండర్ ఆర్టికల్ 14 ప్రతి ఓటర్ కి ఫండమెంటల్ రైట్స్, వాటర్ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ని ఎవరు కాపాడతారు? కోర్టు కాపాడకపోతే ఇక్కడున్న స్టాఫే లెక్కింపు చేస్తారు.